హే గైస్, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కొన్ని కీ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మిస్ అయితే మాత్రం మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది కోల్పోతారు. సో లాస్ట్ వరకు చూడండి. అసలు ఏ వీడియో ఎడిటర్స్ని రీప్లేస్ చేస్తుందని చెప్పినోడు ఎవడు భయ అసలు? గైస్, రీప్లేస్ చేస్తుంది అన్న వాళ్ళకి ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో మీరే ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని. చాలా మంది ఏంటంటే కోర్స్లో జాయిన్ అవ్వడానికి కానీ ఎడిటింగ్ నేర్చుకోవడానికి కానీ భయపడుతున్నారు. నేర్చుకుంటే ఏం వస్తుంది? సో దీని గురించి మనం మాట్లాడుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు చూసాక తర్వాత మీ ఇష్టం, మీరు ఇంకేమన్నా అనుకోండి, చేసుకోండి, నాకైతే ప్రాబ్లం లేదు. నేను చెప్పాల్సింది చెప్తాను అంతే. చాలా మంది చెప్పే మాటే ఏ అనేది చాలా డెవలప్ అయింది. ఎస్, నిజంగానే ఏ అనేది చాలా డెవలప్ అయిపోయింది. ఇంతకుముందు ఏ వీడియోస్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే ఏ వీడియోస్ అనేవి చాలా అడ్వాన్స్ లెవెల్లో వస్తున్నాయి. దట్స్ రియలీ గ్రేట్ అండ్ అమేజింగ్గా ఉన్నాయి వీడియో అవుట్పుట్స్ మాత్రం. నిజంగా 2022 నుంచి 2024 మధ్య మనకి ఏదైనా ఒక ఇమేజ్ని ఒక ఏ అనేది ఇమేజ్ని జనరేట్ చేసిందంటేనే అంటే ఆశ్చర్యపోయే వాళ్ళం అసలు. అంటే మెటా వాళ్ళు ఒక డాగ్ ఐస్ క్రీమ్ తింటున్నట్టు ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసింది, అది ఏ అని చెప్పింది కదా. అంటే వాళ్ళు అలాంటి ఇమేజ్ ఎక్కడా లేదు, అది ఒక ఏ క్రియేట్ చేసింది అనే లోపల మనకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాతకి వీడియోస్ వచ్చాయి, ఆ వీడియోస్ కూడా అంత మంచిగా అయితే రావట్లేదు, బట్ మనకు ఆశ్చర్యం కలిగేది అనమాట. తర్వాతకి ఏ ఆడియో అనమాట. సో ఆడియోని కూడా జనరేట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఏ వల్ల ప్రతి ఒక్కటి సాధ్యం అయిపోతుంది ఈ మధ్య కాలంలో మాత్రం. ఈ 2025 2026 వచ్చే లోపల ఏ అనేది చాలా అడ్వాన్స్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. ఒక ఏ ద్వారా స్క్రిప్ట్ని జనరేట్ చేసాం, ఆ తర్వాతకి ఇమేజ్ని జనరేట్ చేసాం, అప్పుడు ఆశ్చర్యపోయాం. తర్వాతకి వీడియోని జనరేట్ చేసాం, అప్పుడు ఆశ్చర్యపోయాం. ఇప్పుడు 2026లో అడుగు పెట్టాం. ఇప్పట్లో ఏ చూసుకున్నట్లయితే మనకి క్లింగ్, సీడాన్స్, ఇవన్నీ వీడియోస్కి, ఇంకా ఇమేజెస్కి అయితే నానో బనానా, జీపీటీ ఇమేజ్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మనకి చెప్పలేని మోడల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అందులో వాళ్ళు ఆ న్యూ మోడల్స్ అనేవి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అసలు ఏ అంటేనే నాకు ఇష్టం లేనిది ఇప్పుడు ఏ వీడియోస్ నేను క్రియేట్ చేస్తున్నాను, ఏ వీడియోస్ వల్ల నేను ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాను అంటే ఏని యూజ్ చేసుకుని ఎడిటింగ్ చేసి కాదు, ఏని యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ని జనరేట్ చేసి, ఇమేజ్ నుంచి ఈ వీడియోని జనరేట్ చేసి, ఆ తర్వాతకి దానికి ఎడిటింగ్ చేసి వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వడం వల్ల నేను దానివల్ల ఎండ్ చేస్తున్నాను. అండ్ చాలా వరకు కాంటెస్ట్లో పాల్గొన్నాను. అండ్ చాలా మందికి వీడియో చేయించడం వల్ల వాళ్ళైతే ఆశ్చర్యపోయారు. చాలా రియలిస్టిక్ అవుట్పుట్స్ అనేవి ఇస్తున్నాయి ఇప్పట్లో మాత్రం. ఒకసారి ఈ ఛానల్ని ఓపెన్ చేసి ఏ వీడియోస్ ఉంటాయి, ఏ షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ పైన ప్లే చేస్తున్నాను చూడండి. ఇది మొత్తం ఓవరాల్గా ఏతో చేస్తాను. స్క్రిప్ట్ మాత్రమే నాది, అంటే నేను జస్ట్ ఇలా ఉండాలి నా స్టోరీ అనేది చెప్పాను. దాని నుంచి స్టోరీ జనరేట్ చేసింది. ఆ స్టోరీ నుంచి టెక్స్ట్ టు ఇమేజ్ నుంచి వీడియో నుంచి ఆడియో నుంచి మొత్తం కలిపి ఎడిటింగ్ అయితే చేసి అవుట్పుట్ అయితే తీసుకొచ్చాను. టోటల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో ఇందులో ఎంతవరకు ఏ వాడాను, ఎంతవరకు ఎడిటింగ్ చేశాను అనేది మీకు చెప్తాను. లాస్ట్ రోజు చూడండి. అంటే చాలా ఉన్నాయి, ఏ వీడియోస్ చాలా క్రియేట్ చేస్తాను. రియలిస్టిక్ ఫైటింగ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇది ఇండియన్ స్టైల్లో ఫైటింగ్ అనేది అద్దరిపోవాలా, ఎంత రియలిస్టిక్ ఉందో చూడండి. ఇది నేను సీరియన్స్ 2.0 చేశాను అండ్ క్లింగ్ 3.0 కూడా యూజ్ చేశాను. చాలా రియలిస్టిక్ అవుట్పుట్స్ అయితే వస్తున్నాయి. సింగిల్ ప్రాంప్ట్తో మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. మనకి చూసారు కదా, ఏ అనేది స్క్రిప్ట్ రెడీ చేస్తుంది, ఏ అనేది టెక్స్ట్ నుంచి ఇమేజ్ నుంచి వీడియో నుంచి ఆడియోని కూడా జనరేట్ చేస్తుంది. చాలా అప్డేట్ అవుతుంది ఏ. ఎస్, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ప్రాక్టికల్గా లాజికల్గా మాట్లాడుకుందాం. మెయిన్ పాయింట్స్ ఇక్కడే చెప్తా, అసలు స్కిప్ చేయకండి. ఇప్పుడు మన దగ్గర ఒక కెమెరా ఉంది అండ్ ఒక మైక్ ఉంది. సో ఈ రెండింటిని యూజ్ చేసి ఒక వీడియోని రికార్డ్ చేస్తాం. అంతా అయిపోయాక ఆ వీడియోని ఆడియోని తెచ్చి మన ల్యాప్టాప్లోకో మన మొబైల్లోకో కాపీ చేస్తాం. అండ్ ఏదో ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి అందులోకి ఇంపోర్ట్ చేసుకొని మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఎక్స్పోర్ట్ చేసుకుని తర్వాత మన సోషల్ మీడియాలో కానీ లేదా మన క్లయింట్స్కి కానీ మనం సెండ్ చేస్తూ ఉంటాం. అలానే ఇక్కడ కూడా ఏని యూజ్ చేసుకొని స్క్రిప్ట్ జనరేట్ చేస్తాం, ఏని యూజ్ చేసుకుని టెక్స్ట్ నుంచి ఇమేజ్ని జనరేట్ చేస్తాం, ఇమేజ్ని యూజ్ చేసుకొని ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు లాస్ట్కి ఒక వీడియో మన చేతిలోకి వచ్చి పడ్డాక ఆ వీడియోని ఎక్కడ ఎడిటింగ్ చేస్తావు? ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి రావాలిగా. ఎక్కడికైనా పో, లాస్ట్కి నువ్వు ఒక వీడియోని ఎడిటింగ్ చేయాలంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నార్మల్గా మాన్యువల్గా నువ్వు కెమెరా తెచ్చి వీడియో రికార్డ్ చేస్తావు, అది తీసుకొచ్చి ఎడిటింగే చేయాలి. ఓకే, ఇప్పుడు ఏని యూజ్ చేసుకుని ఒక వీడియో జనరేట్ చేస్తావు. ఆ ఏ వీడియోస్ అన్ని తెచ్చి మన ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేసుకొని వాటన్నిటిని తెచ్చి టైంలోకి యాడ్ చేసి ఎడిటింగ్ చేసి అవుట్పుట్ అనేది తీసుకొస్తాం, అంతే కదా. సో ఇక్కడ ఏ అనేది ఎక్కడ రీప్లేస్ చేసింది ఎడిటర్స్ని? సో ఏ అనేది వీడియో ఎడిటర్స్ని ఎక్కడ రీప్లేస్ చేయలేదు. ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు కూడా వచ్చింది. సరే, మీరు అన్నట్టుగానే వీడియో ఎడిటర్స్ని రీప్లేస్ చేయగల ఏ టూల్ అనేది వచ్చింది అనుకోండి. ఒకవేళ వచ్చింది అనుకోండి, సో ఆల్రెడీ వచ్చింది కూడా, వచ్చినాయి, అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో మనమేమి ఇంగ్లీష్ ఛానల్ పెట్టి వీడియోస్ అయితే చేయట్లేదు. ఒకవేళ ఇంగ్లీష్ ఛానల్ పెట్టి వీడియోస్ చేసినా కానీ ఎక్కడ పర్ఫెక్షన్ అనేది రావట్లేదు. ఒకవేళ ఏ అనేది వీడియో ఎడిటర్స్ని రీప్లేస్ చేయగలిగినా అక్కడ కూడా మీరు వర్క్ అనేది చేయాలి. ఎందుకంటే మీరు ప్రాంప్ట్ అనేది రెడీ చేయకుండా మీరు మైండ్లో ఏముందో దాన్ని ప్రాంప్ట్గా జనరేట్ చేసి తర్వాతకి అక్కడ అప్లై చేయాలంటే మీరు ఉండాలి కదా. మీ మైండ్ అనేది అక్కడే పూర్తిగా దొబ్బేస్తుంది. సో మాన్యువల్గా మనం షూట్ చేసుకున్న ఫుటేజెస్, మనం క్రియేట్ చేసుకున్న ఏ ఫుటేజెస్ని తీసుకొని మాన్యువల్గా ఎడిటింగ్ చేయడంలోనే 100% సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. సో రీసెంట్గా నేను ఒక యాప్ని అయితే ఒక ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేశాను. ప్రీమియర్ ప్రోకి సంబంధించి ఒక ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఆటోకట్ అనమాట. ఆటోకట్ సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను.
అది ఇంగ్లీష్ వీడియోకి వర్క్ అవుతుంది, తెలుగు వీడియోస్కి అనేది అంత ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. అంటే ఏం చేస్తుందంటే ఆ క్లిప్ ఏదైతే ఉందో ఒక 20 minutes వీడియో ఉంది, అందులో మనకు గ్యాప్స్ ఉంటాయి కదా, సో లైక్ బ్లూపర్స్, అంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏదైనా చెప్పబోయి మిస్టేక్ అయింది అనుకోండి, దాన్ని డిలీట్ చేయాలి కదా, కటింగ్స్ అనేవి చేయాలి. సో ఆ ఏరోలు అనేది మనం కటింగ్స్ చేసి మొత్తం ఫైనల్ అవుట్పుట్ తీసుకురావాలి. ఏరోలు కట్ చేస్తేనే మీకు ఒక వీడియో అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం మాట్లాడేటప్పుడు సడన్గా మధ్యలో ఆపేసి ఇప్పుడు గ్యాప్ వచ్చింది చూసారా, ఈ గ్యాప్ని మనం కట్ చేయాలి. ఓకే, ఈ గ్యాప్ని కట్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ మనం తీసుకురావాలి. మనం మాన్యువల్గా చేస్తే టైం ఎక్కువ పడుతుంది. అది ఆటో కట్ని యూజ్ చేస్తే ఆ ప్లగిన్ అనేది ఈ క్లిప్ని మొత్తం ఆటోమేటిక్గా కట్ చేసి మనకి డిలీట్ చేసి యాడ్ చేసి ఇస్తుంది అనమాట. సో నేను ట్రై చేస్తాను, పర్ఫెక్ట్గా అన్ని కట్ అయ్యాయి, కానీ వీడియో ప్లే చేసేటప్పుడు చాలా వరకు ఎగిరిపోయాయి. అంటే సైలెన్స్ ఉన్న చోట కట్ చేయకుండా ఎక్కడైతే నేను మాట్లాడుతానో అక్కడ కట్ చేసింది. సో ఇలాంటి చోట్ల చాలా వరకు మిస్టేక్ చేసింది. ఇంగ్లీష్ వీడియోల మీద నేను డౌన్లోడ్ చేసుకొని ట్రై చేస్తే అక్కడ కూడా అదే మిస్టేక్ చేసింది. ఓకే, ఇలాంటి ఇబ్బందులు అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఏని యూజ్ చేసి ఆటోమేటిక్గా కట్ చేసినా కూడా ఆ కట్స్ అనేవి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాల్సిందే. వీడియోని చూడకపోతే మధ్యలో చాలా మిస్టేక్స్ ఉంటాయి. సో మొత్తం ఏకి ఇచ్చేస్తే ఎక్కడ ఒక చోట అది మిస్టేక్స్ అనేవి చేస్తూనే ఉంటుంది. మనం మాన్యువల్గా వర్క్ లేనిదే ఎక్కడ మనకి ఏఐ ద్వారా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవ్వదు, ఇన్కంప్లీట్గానే మిగిలిపోతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఒక యాప్ని యూజ్ చేసినా, ఒక ప్లగిన్ని యూజ్ చేసినా, ఒక ఏఐ టూల్ని యూజ్ చేసినా, ఒక పెద్ద ఏ మోడల్ని యూజ్ చేసినా, ఒక ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేయడం వరకే బాగుంటుంది. ఓకే, ఆ వీడియోని తీసుకొచ్చి ఒక సాఫ్ట్వేర్ ఎడిటింగ్ చేస్తేనే మనకు 100% సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు రీసెంట్గా సీడెన్స్ 2.0 వచ్చింది. సీడెన్స్ 2.0 ద్వారా నేను చాలా వరకు అయితే వీడియో క్రియేట్ చేసిన ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసి లైక్ ఒక 15 seconds అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇస్తుంది. ఫ్యూచర్లో 1 minute మారచ్చు, 2 minutes మారచ్చు, 5 minutes వరకు కూడా రావచ్చు, చెప్పలేం. ఓకే, అది ఏ ద్వారా అక్కడ వరకే చేయగలుగుతాం. ఆటోమేటిక్గా మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో అక్కడ వరకు చేయగలుగుతాం. ఓకే, మీరు ఏదైతే వీడియో రికార్డ్ చేసి ఏకి ఇచ్చారనుకోండి, చాలా కష్టం. లైక్ ఒక వెబ్సైట్ తీసుకుందాం, ఒక వెబ్సైట్ ఏ వెబ్సైట్ ఉంది, ఒక రిలీజ్ చేశారు, బాగుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఇంకా రాలేని చెప్తున్నాను నార్మల్గా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మా మోడల్లో ఒక వీడియోని అప్లోడ్ చేయండి, ఆటోమేటిక్గా వీడియోని ఏ రోల్ ఏదైతే ఉందో మెయిన్ వీడియో నేను మొత్తం మాట్లాడుతున్నాం కదా, ఇదే ఏ రోల్ అంటుంది. ఈ ఏ రోల్లో ఏదైనా సైలెన్స్ ఉన్నా కానీ, ఇంకేదైనా మిస్టేక్ చెప్పినా, లేదంటే రిపీటెడ్గా మాట్లాడినా వాటన్నిటిని రిమూవ్ చేసి కట్ చేసి ఇస్తాము. తర్వాత జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్లు యాడ్ చేసి ఇస్తాము. లైక్ ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇలాంటి యానిమేషన్స్ అండ్ బీరోల్స్ యాడ్ చేస్తాము, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తామని చెప్పేసి ఒక వెబ్సైట్ వచ్చింది అనుకోండి. మీరు ఇచ్చారనుకోండి, మీ ఫుటేజ్ అనేది రా ఫుటేజ్, ఇప్పుడు సోనీలో రికార్డ్ చేస్తున్నా, ఎంత ఉంది ఈ ఫుటేజ్, దగ్గర 30 minutes రికార్డ్ అయింది. 30 minutes రికార్డ్ అవుతుంది. దాన్ని నేను కట్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ తీసుకొస్తా. 30 minutes లైక్ 20 minutes అనుకోండి, 20 minutes వీడియో దగ్గర 4K 50 fps రికార్డ్ చేస్తున్నాను. అటు ఇటుగా 15 GB అబోవ్ కూడా ఉంటుంది నాకు. ఒకసారి 20 GB అనుకోండి. 20 GB ఉన్న ఫుటేజ్ని మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు దాంట్లోకి? ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్ అయింది అనుకోండి. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రాసెసింగ్ జరుగుతూనే ఉంటుంది 24 hours. ఇక్కడే మనకి చాలా టైం అనేది తీసుకుంటుంది. మీరు ఒక 15 seconds వీడియోని జనరేట్ చేయడానికి మినిమం 10 minutes టైం తీసుకుంటుంది ఏ అనేది. సో మీరు ఒక 8 seconds వీడియో జనరేట్ చేయాలంటే మినిమం 2-3 minutes అయితే టైం తీసుకుంటుంది. కొన్ని చోట్ల అయితే ఫాస్ట్గానే అవుతుంది. అంటే లైక్ వైఫై యూజ్ చేసే వాళ్ళకి కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. ఎవరికైతే వైఫై లేదు, నార్మల్గా సిమ్ ద్వారా నేను నెట్వర్క్ యూజ్ చేస్తున్నాను, నెట్ అనేది వాడుకుంటున్నాను అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి చాలా టైం అనేది తీసుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అలాంటి టైంలో మీరు ఒక వీడియోని అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా అది కట్ చేసి ఇస్తాను, అన్నీ యాడ్ చేసి ఇస్తానంటే, సో మీరు గుడ్డుగా వెళ్ళి అలాంటి సాఫ్ట్వేర్లో అయితే వెళ్ళి పెట్టకండి. ఒకసారి 2 సార్లు ట్రై చేయడానికి బాగుంటుంది, 10 సార్లు అదే ట్రై చేయడానికి అయితే అసలు కుదరదు. ఎందుకంటే మీరు ఆ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీగా వాడి ఎవడు ప్రొవైడ్ చేయడు. ఏ టూల్ అనేది తీసుకోండి, మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు. నానో బనానా ఓకే క్రెడిట్స్ ఇస్తున్నాడు, రోజుకి ఇన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి. గూగుల్ ఫ్లో ఉంది, గూగుల్ Veo 3 ఉంది. మీరు ఎన్ని రోజులను ఫ్రీగా యూజ్ చేస్తారు ఈమెయిల్స్? మరి ఎప్పుడో ఒకసారి మీరు సబ్స్క్రిప్షన్ అని తీసుకోవాలి కదా. సబ్స్క్రిప్షన్ లేనిదే మీకు ఇవ్వడు, క్రెడిట్స్ లేనిదే మీరు ఒక వీడియోని జనరేట్ చేయలేరు. అలాంటి ఒక వీడియోని ఎడిటింగ్ చేసి ఇవ్వాలంటే దానికి ఎన్ని క్రెడిట్స్, మనం ఎంత డబ్బులు పెట్టాలి? ఒక వెబ్సైట్కి సీడెన్స్కే దగ్గర మంత్లీ మనం కట్టాల్సింది. ఒక్క 15 seconds వీడియోకి 135 క్రెడిట్స్ అనేవి నీ స్పీడ్లో తీసుకుంటుంది. ఇంకా వేరే వెబ్సైట్లో వేరే ఇట్లా మనకు మారుతూనే ఉంటుంది. క్రెడిట్స్ని లాగుతూ ఉంటారు, డబ్బులు లాగుతూనే ఉంటారు, కానీ అక్కడ తగ్గించేదంటూ ఏం ఉండదు. సో మీరు డబ్బులు పెడితేనే మీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, డబ్బులు పెట్టందే మీకు అవుట్పుట్ అనేది రాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ పాయింట్. డబ్బులు ఖర్చు చేయాలి. ఏ టూల్స్ని వాడాలంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు చేయాలి. కొన్ని చోట్ల మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీ అనేది మీకు ఎక్కువ రోజులు నిలవదు, ఎప్పుడో ఒకసారి మీరు పేమెంట్ చేయాల్సిందే. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ ఏ అనేది ఫ్రీగా మీకు అది ప్రొవైడ్ చేసినా, మీకు మా దగ్గర డబ్బు ఉంది, మాకు కూర్చొని మాన్యువల్గా మేము చేయలేము, ఏ ద్వారా చేయించుకుంటామంటే మీరు గంటల కొద్దీ టైం వేస్ట్ చేసుకున్నట్లే. ఇంకొకటి, అది అంత పర్ఫెక్ట్గా కట్ చేయలేదు. ఎందుకంటే మనం మాట్లాడే విధానం అనేది, స్క్రిప్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ చాలా క్లీన్గా ఉండాలి. ఇలాంటప్పుడే అది పర్ఫెక్ట్గా కట్ చేయగలదు.
ఓకేనా. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొన్ని చోట్ల మిస్టేక్ అవుతూ ఉంటుంది, సరిగ్గా నోరు తిరగదు, ఇలాంటి వాటిని కట్ చేయాలంటే దానివల్ల అవ్వదు కదా. సో ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఇవ్వాలంటే ఏ అనేది ఇవ్వలేదు, ఫ్యూచర్లో వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రెజెంట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, సో ఏ అనేది ఎప్పటికీ వీడియో ఎడిటర్స్ని రీప్లేస్ చేయలేదు. ఓకే, మీరు అనుకోవాల్సింది ఒకటే, ఏ మమ్మల్ని రీప్లేస్ చేయలేదు, మేము వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటాం, వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మేము ఒకరికి వీడియో ఎడిటింగ్ చేసి పెడతాం, దాని ద్వారా మేము డబ్బులు సంపాదించుకుంటాం. ఇంకోటి ఏ వచ్చింది కదా, ఏని ఇంక్లూడ్ చేసుకొని లైక్ ఏని ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ అనేది చేసుకుంటాం. ఇలా ఆలోచించాలి. ఓన్లీ వీడియో ఎడిటింగ్ మీద కూర్చోండి అని చెప్పట్లేదు, ఏని కూడా యూజ్ చేయండి. చాలామంది ఆ ఏ వీడియోస్ని జనరేట్ చేసి దాన్ని తీసుకొచ్చి మ్యూజిక్ యాడ్ చేసి ఎడిటింగ్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలా ఆలోచించాలి. ఏదైనా కొత్తగా మార్కెట్లోకి వచ్చిందంటే భయపడకూడదు దాన్ని మనం ఎడిటింగ్లోకి ఎలా వాడుకోవాలనేది ఆలోచించాలి. మీరు ఇలా ఆలోచిస్తేనే మీకు ఒక వీడియో అనేది పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు ఎవరైతే నా కోర్స్లో జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమంది అడిగారు అనమాట, ఏ అనేది రీప్లే చేస్తుంది బ్రో, కష్టమే, ఇప్పట్లో ఎడిటింగ్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ ఉండదని చెప్పేసి. ఓకే బ్రో, ఇప్పుడు మీరు కోర్స్ అనేది నా కోర్స్ అని కాదు, మీరు ఎక్కడైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నేర్చేసుకోండి, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నేర్చేసుకోండి. లేదు ఏ అనేది మనకి రీప్లేస్ చేస్తుంది వీడియో ఎడిటర్స్ నన్ను కూర్చొని ఉంటారు. 6 నెలల తర్వాత మీ పక్కనోడు వీడియో ఎడిటింగ్ నేర్చుకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అరే వీడియో ఎడిటింగ్ నేర్చుకుని బాగా సంపాదిస్తున్నాడు, ఈ 6 నెలలు టైం వేస్ట్ చేశానే. మీరు టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు, ఆయన డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటాడు. ఒకవేళ రేపు ఫ్యూచర్లో ఏ అనేది చాలా అడ్వాన్స్ అయినా ఆ అడ్వాన్స్డ్ ఏని ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద దృష్టి పెడతాడు, ఇంకా స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటాడు. ఇలా చాలా ఉంటాయి. ఓకే, మీరు ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ప్యాషన్ ఉంది అనుకుంటే, ఎడిటింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనే ఆశ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టకండి. ఏ వస్తుంది మమ్మల్ని ముంచేస్తుంది అని చెప్పేసి ఎక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకే, ఏని మనం ఎలా వాడుకోవాలో ఆలోచించాలి. ఏని మనల్ని వాడుకునే విధంగా మీరు అట్లా ఆలోచించకండి. ఎప్పుడు ఏని వాడుకొని వీడియో చేయడం స్టార్ట్ చేయండి. మీ స్కిల్స్ అవి, మీ స్కిల్స్ని బట్టి ఏదైనా చేయగలరు. మీరు ప్రాంప్ట్ ఇవ్వాలన్నా అది మీ మెదడుకు సంబంధించింది. మీరు ఆలోచించి ప్రాంప్ట్ అనేది టైప్ చేసి దాన్ని ChatGPT క్రియేట్ చేసి ఎన్హాన్స్ చేసి అలా కాపీ పేస్ట్ చేసి మీరు జనరేట్ చేస్తున్నారు. కొంతమంది లాగా లైక్ ఎవరైనా జనరేట్ చేసి పెట్టిన ప్రాంప్ట్స్ని తీసుకొని ఆ ప్రాంప్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ నేను అనట్లేదు. ఎవరైతే ఓన్ కంటెంట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి AA+ వీడియో ఎడిటింగ్ మిక్స్ చేసి కొడితే మాత్రం పర్ఫెక్ట్ మసాలా అనేది వస్తుంది, అంటే వీడియో ఎడిటింగ్ అనేది వస్తుంది. మంచి అవుట్పుట్ కోసం మీరు AA+ వీడియో ఎడిటింగ్ని రెండింటిని యూజ్ చేయండి, మిస్ చేయకండి. సో ఇంతకు మించి అయితే నేను ఇంకేం చెప్పలేను. దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలా వద్దా. ఇప్పట్లో కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఛాన్స్ అనేది మిస్ అయిపోతూనే ఉంటుంది. ఓకే, అతను వెళ్ళిపోతున్నాడు ముందుకి, మీ పక్కనోడు వెళ్ళిపోతున్నాడు, మీరు మాత్రం అక్కడే ఉంటున్నారు. మీరు ఫ్యూచర్లో వచ్చి ఏ గురించి ఆలోచించకండి, ఇంకా అడ్వాన్స్ వస్తుందేమో అని చెప్పి భయపడకండి. ఫస్ట్ ఈ జనరేషన్లో ఈ ఇయర్లో ఏం నేర్చుకోవాలో అది నేర్చేసుకోండి, స్టార్ట్ చేసేయండి. దాని ద్వారా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకొని సంపాదించడం స్టార్ట్ చేయండి. ఇంత మించి క్లియర్గా చెప్పాలన్నా కూడా నేను చెప్పలేను. చాలామంది నన్ను, నా స్టూడెంట్స్ కూడా అడిగారు, బ్రో ఎడిటింగ్ నేర్చుకున్నాం, ఏ వస్తున్నారు, ఎట్లా మా పరిస్థితి అని చెప్పేసి. అలా ఎప్పుడు అనుకోకండి. వీడియో ఎడిటింగ్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. ఎప్పటికీ ఏ అనేది రీప్లేస్ చేయలేదు. ఇంకొకటి, నా కోర్స్ విషయానికి వస్తే ఇంకా త్వరలోనే ఎండ్ చేస్తున్నాను బ్యాచ్. ఓకే, 8th బ్యాచ్ జాయినింగ్స్ ఎవరైతే అవుతున్నారో అది ఎండ్ చేస్తున్నాను. ఎవరైతే వీడియో ఎడిటింగ్ మీద పిక్చర్ ప్యాషన్తో ఉన్నారో వెంటనే మన కోర్స్లో జాయిన్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్, ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. మన దగ్గర ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోర్స్ అయితే అవైలబుల్ ఉంది. లైక్ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ నుంచి ఇమేజ్ నుంచి వీడియోని, ఆడియోని ఎలా జనరేట్ చేయాలి, వీటన్నిటి గురించి మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కోర్సులో ఇన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. మీరు స్క్రీన్ మీద మీకు చూపిస్తాను, ఈ పోస్ట్ అనేది చూసుకోండి ఒకసారి. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటే అది మీ వల్లే. సో ఇప్పుడు 8th బ్యాచ్ వరకు వచ్చాం. ఈ 8th బ్యాచ్ కూడా 100% సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అది మీ వల్ల అవుతుంది. ఇప్పటికీ ఒక 30 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. మీరు కూడా త్వరలో జాయిన్ అయితే నేను 20 నుంచి, అంటే ఈ మంత్ 20 నుంచి నేను క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో మనకు లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు లైవ్ మిస్ అయినా కానీ మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. 200+ GB మీకు అసెట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్స్ కూడా మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. మీకు సిలబస్ కూడా సెండ్ చేస్తాను. మన కోర్సులో ఏమేమి కవర్ అవుతాయి ఈ ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో పూర్తి సిలబస్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో వెంటనే ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. సో వీడియో అనిపించి కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఎవరైతే ఏ అనేది వీడియో ఎడిటర్స్ని రీప్లేస్ చేస్తుంది అనుకొని భ్రమలో ఉంటున్నారో, ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, ఓకే అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పండి. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.